ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ. వెల్కమ్ టు మనీ మేకర్Q. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాను. అదేంటంటే జింజర్ బీర్ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇప్పుడు సమ్మర్ ఒకటి కదా, చాలా కూలింగ్ అనమాట. ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది చాలా హెల్త్కి కూడా మంచిది. ఇంకేంటి చూసేద్దామా వీడియో. ఫ్రెండ్స్, మనం ముందుగా జింజర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. జింజర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి చిన్న జార్ తీసుకోండి ఫ్రెండ్స్. గ్లాస్ జార్ తీసుకోవాలి. ఓన్లీ గ్లాస్ వాడాలి. గ్లాస్ జార్లోనే వాటర్ నింపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 90% వాటర్ నింపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న జింజర్ బీర్ ముక్కలు ఈ జార్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న జింజర్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బెల్లం ఫ్రెండ్స్. బెల్లం వచ్చేసి ఒక 3 స్పూన్స్ కలుపుకోవాలి. 3 స్పూన్స్ ఇలా ఈ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలపండి. దాంతోపాటుగా ఇప్పుడు 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇది తేనె ఫ్రెండ్స్. ఇది తేనె వచ్చేసి 1 స్పూన్ తేనె కలుపుకోవాలి బాగా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈస్ట్ ఫ్రెండ్స్. బీర్ తయారవడానికి మెయిన్గా ఇదే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫార్మెంటేషన్ కోసం యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి జింజర్ బగ్ అనమాట. దీన్ని ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని మొత్తం ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్. ఎయిర్ మొత్తం లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా ప్యాక్ చేసిన తర్వాత ఒక 12 అవర్స్ పక్కకి పెట్టేయాలి ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్ కలిపాం కాబట్టి ఆ ఈస్ట్ అనేది దాంట్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఫార్మెంటేషన్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో 1 లీటర్ వాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆ వాటర్లో జింజర్ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం దాంట్లో ఒక 2 నిమ్మకాయలు కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దాంట్లో ఒక 1/2 కిలో షుగర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వాటర్ బాగా బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. ఒక 40 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం నిన్న చేసుకున్న జింజర్ బగ్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పైన గ్యాస్ ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేసి మనం ఈ జింజర్ బగ్ని వడకట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అంతా వాటర్ మొత్తం ఒక గిన్నెలో వడకపెట్టాలి.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జింజర్ వాటర్. ఇది కూడా మనం ఒక గిన్నెలో వడకట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అంతా ఒక గిన్నెలో మొత్తం ఈ విధంగా వడకట్టాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఆ జింజర్ బగ్ని ప్లస్ ఆ జింజర్ వాటర్ని ఇలాంటి ఒక డబ్బాలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగా ఆ డబ్బాకి ఇలాంటి మూతికి హోల్ పెట్టుకుని దాంట్లో ఇలాంటి పైప్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫార్మెంటేషన్ కోసం యూజ్ అవుతుంది. ఒక 24 hours పక్కకి పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది జింజర్ బీర్. ఇప్పుడు దాన్ని ఒక బాటిల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది జింజర్ బీర్ ఫైనల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఎలా తయారు చేయాలో. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పైన గ్యాస్ ఎలా ఉందో, ఎంత ఉందో. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. వచ్చేసి కొంచెం ఘాటుగా లాస్ట్లో, మిగతా అంతా బాగానే ఉంది, చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్.